తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత పొలిటికల్గా బ్లాంక్ అయ్యానన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఏం చెప్పలేని షాక్లో ఉన్నారన్నారు. తాను ఎందుకు షాక్ అయ్యానో భవిష్యత్తుతో తెలుస్తుందని చిట్చాట్లో మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడతారన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగానన్నారు. చరిత్రలో బలం ఉంది, అందుకే ఆనాటి సభ విషయాలు చెప్పాలని అనుకుంటున్నారన్నారు. మరోవైపు జగ్గారెడ్డి ట్విస్టుల మీద ట్విస్టులను బయటపెట్టారు. ఒకవైపు పొలిటికల్గా సీరియస్ కామెంట్స్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సినిమాల్లోకి రానున్నట్టు ప్రకటించారు జగ్గారెడ్డి. లవ్ స్టోరీ మూవీలో స్పెషల్ పాత్రలో నటించనున్నారు. తన ఒరిజినల్ క్యారెక్టర్కు సినిమా రోల్ అద్దం పట్టనుందని చిట్చాట్లో తెలిపారు జగ్గారెడ్డి. పీసీసీ సీఎంల అనుమతితోనే యాక్ట్ చేస్తానని తెలిపారు. ఈ ఉగాదికి సినిమా స్టోరీ వింటానని, వచ్చే ఉగాదికి సినిమా విడుదలవుతుందని కూడా ప్రకటించారు. అయితే సినిమాలో ఇంటర్వెల్ ముందు మొదలయ్యే తన పాత్ర సినిమా చివరి వరకు ఉంటుందన్నారు. తెలుగులోనే కాదు, హిందీలో కూడా తన సినిమా పాన్ ఇండియా భాషల్లో ఉండబోతుందని వెల్లడించారు.